ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరా? హే, ఏం చేస్తున్నావు ఇక్కడ? పద. ఏంటి జామ్, ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? సంస్థానం నుంచి ఎవరినైనా తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చావేంటి? సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి. రోజానా? అవును బాబు. తనని ఎలాగైనా ఒప్పించి సాక్ష్యం చెప్పిద్దామని వచ్చాను. కానీ అందుకు రోజా ఒప్పుకుంటుందా? ఒప్పించాలి. నా కష్టం చెప్పుకొని ఎలాగైనా ఒప్పిస్తాను. ఒంటరిగా గదిలో కలిసి మాట్లాడదామని గదిలోకి వెళ్ళాను. అక్కడ లేరు. కింద కలిసైనా మాట్లాడదాం అనుకుంటే అమ్మగారు చూసేశారు. సమయానికి చిట్టి వచ్చి నన్ను కాపాడాడు. నిన్ను చూడగానే గెస్ చేశాను జామ్. అందరూ హాల్లోనే ఉంటారు, నువ్వెలా కలిసి మాట్లాడతావు? When I am here, why fear when I am here? Wait a minute. రోజా మ్యామ్ ఇప్పుడే తన గదిలోకి వెళ్ళింది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రోజాని కలిసి మాట్లాడరా. నువ్వు ఎవరికంటా పడకుండా నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్ళింది ఇది? నాట్ ఓన్లీ యూ, నేను కూడా ఉన్నాను. జామ్, యు గో. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ చిట్టి. నా చీక్స్ పట్టుకొని చెప్పడం మర్చిపోయావు జామ్. థ్యాంక్ యూ చిట్టి. హే, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరైనా చూసారంటే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు. ముందు పో బయటికి. అక్క, నిన్నేదో ఇబ్బంది పెట్టాలనో ఇంకేదో చేయాలనో నేను రాలేదు. రాజుగారు రాణిగారి కేసులో నాన్న అరెస్ట్ అయ్యారు. అవును. అదేంటక్క అలా అంటావు? నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాన్న బయటికి రావాలి అంటే ఎవరైనా వచ్చి సాక్ష్యం చెప్పమంటున్నారు. సరే, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. మరి నేనెక్కడికొచ్చి సాక్ష్యం చెప్పాలి? నాకేం తెలుసని చెప్పాలి? ఇప్పుడు నేను వచ్చేసి నేను ఆయన కూతుర్ని, ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పాలా? ఆ మాటలు చెప్పడానికి నువ్వున్నావు కదా. నా అక్కగానో ఆయన కూతురుగానో నిన్ను రమ్మని చెప్పడానికి నేను రాలేదు. ఎలాగో రాజుగారి మనవరాల్ని అని అందరికీ చెప్పుకుంటావు కదా. అదే స్థానంలో రాజుగారి మనవరాల్లాగే కోర్టు దాకా వచ్చి నాన్న తరపున సాక్ష్యం చెప్పు. నాన్న బయటకొస్తారు. ఏంటి ఏమనుకున్నావు నువ్వు? నన్ను ఇరికించడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశావా? నేను ఇంటికి రాకముందు నుంచి నీ ప్లాన్ ఇదే కదా. ఏదో ఒక రకంగా నేను పని మనిషి కూతుర్ని అని నిరూపించాలి. దానికోసం నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు.
నీకెలా చెప్పాలక్క? సంస్థానం నుంచి ఎవరో ఒకరు వచ్చి సాక్ష్యం చెబితే చాలు, నాన్న బయటికి రావచ్చని లాయర్ గారు చెప్తున్నారు. నా మాట వినక్క. నువ్వు ఎప్పుడూ ఏ విషయంలోనూ మాకు సాయం చేయలేదు, కానీ ఇది నాన్న విషయం. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎలా? ఒక్కసారి కోర్టు వరకు రా అక్క. నా అక్కగానో ఆయన కూతురుగానో కాదు అని చెప్తున్నాను కదా. రాజుగారి మనవరాలుగానే రా. నాన్నకి ఆ కేసుకి ఏ సంబంధము లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. హే, దీనికోసమేనా ఇంత దూరం వచ్చావు? ఎవరైనా చూసారంటే నా పరిస్థితి ఏంటి? నేనెక్కడికి రాను. ఎందుకు రావక్క? ఏ కన్న తండ్రి కటకటాల్లో ఉన్నాడని తెలిసినా కూడా నీకు జాలి కలగట్లేదా? ఇంకెవరి కోసమో రమ్మంటున్నానా? మన నాన్న కోసమే కదా. నా మాట విను, నీకు పుణ్యం ఉంటుంది. రా అక్క. ఏ, నేను రానని చెప్తున్నాను కదా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంతకు ముందు కూడా నువ్వు ఇదే మాట చెప్పావు. నాన్నకి నాకు నువ్వు చేసిన అన్యాయాలకి పోనీలే అని ఊరుకున్నాం. కానీ ఈసారి కుదరదక్క. నాన్న బయటికి రావాలి అంటే నువ్వు రావాలి. నువ్వు వస్తావా రావా? నాన్న కోసం సాక్ష్యం చెప్తావా లేదా? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఆ, అరుణ్ రూమ్ ముందు నీకేం పని? ఏం లేదమ్మా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయన జైల్లో ఉంటే అది నీ ప్రాబ్లం. ఇక్కడ నేను నా స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలా అని అల్లాడిపోతూ ఉంటే మధ్యలో వచ్చి నీ గొడవేంటే? నేను రాను 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 రావా? రాను. హ్మ్, సరే అయితే. కన్న తండ్రిని కూడా కాపాడుకోలేనప్పుడు ఇంకా నీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? నీ గురించి మొత్తం చెప్పేస్తాను. అమ్మగారికి, అయ్యగారికి, అందరికీ నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో మొత్తం మొత్తం చెప్పేస్తాను. హే, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నాన్న జైల్లో ఉన్నాడు, పరాయి దానిలో అయినా వచ్చి ఒక్క మాట సహాయం చేయమంటే నేను రాను అంటావా? ఇది కూడా చేయలేనప్పుడు ఇంకా కూతురుగా నువ్వెందుకు?